ఇదే రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పొలిటికల్ పార్టీ ఈరోజు దేశాన్ని ఏలుతుంది. ఇదే డెమోక్రటిక్ సిస్టంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి పొలిటికల్ పార్టీ అది. దాన్ని వాళ్ళు ఈరోజు రాజ్యంను ఏలుతున్నప్పుడు ఇదే మావోయిస్టులు రాజ్యాంగం అమలు జరగకపోవటం చేత రాజ్యాంగం అనేది ప్రజలకు అందుబాటులో లేదు, ఓన్లీ ఆయుధంతోనే వీళ్ళకు పేద ప్రజలను పేదరికాన్ని నిర్మూలించగలుగుతామనే ఒక సిద్ధాంతంతో వచ్చినటువంటి మావోయిస్టులు కూడా ఈరోజు రాజ్యాంగాన్ని ఒప్పుకుంటున్నారు. ఒప్పుకునే క్రమంలోనే వాళ్ళు చర్చలకు వస్తున్నామని చెప్పారు. అంటే రెండు విరుద్ధమైనటువంటి పార్టీలు ఈరోజు ప్రజలను ఏలుతున్నప్పుడు చర్చలకు ఆహ్వానించడంలో మీకున్న ప్రాబ్లం ఏంటి అసలుకి? కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు ఉన్నటువంటి నిజంగా వాళ్ళ హృదయం మీద చేసుకుని చెప్పమనండి. రాజ్యాంగాన్ని వాళ్ళు మేము యాక్సెప్ట్ చేస్తున్నామని, యాక్సెప్ట్ చేయనటువంటి పొలిటికల్ పార్టీ ఈరోజు దేశాన్ని ఏలుతున్నప్పుడు ఈ మావోయిస్టుని పిలిచి మాట్లాడడానికి ప్రాబ్లం ఏంటి వాళ్ళకి? కాబట్టి ఇదంతా కూడా దేశంలో ఉన్నటువంటి మేధావులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి బీజేపీ నాయకుని యొక్క తలుపు తట్టి చర్చలకు ఆహ్వానించాలి అనేది ప్రతిపక్షాలు ఈరోజు నాయకత్వం తీసుకోవాలి.